ఇవాళ పొద్దుగాల నాస్టా ఏం చేసిరుల్లా? నేనైతే మంచిగా 4 ఇడ్లీలు గుమ్మిన. కొందరు పూరి, కొందరు వడ, కొందరు దోశ, కొందరు ఊతప్ప, కొందరు చపాతి, కొందరేమో బోండా. ఇట్లా ఎవ్వరికి నచ్చింది వాళ్ళు తింటారు. కానీ చాలా మంది ఏం తింటారని ఎవ్వరిని అడిగినా మాకెట్లా తెలుస్తుంది? మేము తిన్న హోటల్ కాడనైతే చాలా మంది ఇడ్లీ తిన్నారనో పూరి తిన్నారనో చెప్తుంటారు. కానీ నిజానికి ఎక్కువ మంది ఏం తింటుర్రంటే అటు కాశ్మీర్ నుంచి తమిళనాడు దాకా, ఇటు గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ దాకా, ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అనేం లేదు. దేశం అంతటా పొద్దుగాల కుమ్మే నాస్ట్ ఏందంటే మన మసాలా దోశే. అటెన్క వడ, దాని వెనక ఇడ్లీ, ఆ తర్వాత పొంగల్ తింటుర్రట. మేం కాదు ఫుడ్ డెలివరీ చేసే స్విగ్గీ కంపెనీలో చెప్పిర్రు కుద్దు. దినం వాళ్ళకి వస్తున్న టిఫిన్ల ఆర్డర్లల్లా మసాలా దోశ ఫస్ట్ ర్యాంక్ కొట్టేసిందట. ఇడ్లీ వడ పొద్దుగాలనే ఆర్డర్ పెడుతుర్రట గాని మసాలా దోశలైతే పొద్దుగాల పగటిలి మాపటిలి సుత 3 పూటలు గుమ్ముతుర్రట. టాప్ 10 ఆర్డర్లలో 4 దక్షిణ భారతం టిఫిన్లే ఉన్నాయట. అంటే ఉత్తర భారత పబ్లిక్ సుత మన దోశలకు ఇడ్లీ సాంబార్ కు అలవాటు పడ్డారన్నట్టు. మళ్ళా 100కి 90 మంది కూరగాయలతో చేసిన వంటకాలే ఆర్డర్ పెడుతుర్రట. మొన్ననే చూస్తాం కదా, వెజిటేరియన్ తిండి తినుట్ల బెంగళూరు ఫస్ట్ ర్యాంకు, బొంబాయి 2వ జాగాలుంటే మన హైదరాబాద్ 3వ ర్యాంకులున్నది. మరి గిరియానీలకు రేట్ ఎక్కువని ఆర్డర్ పెడతలేరో, కౌసు తినద్దనే ఫిక్స్ అయ్యారో గాని దోశలకు ఎగబడుతుర్రట పబ్లిక్ అంతా. ఇదంతా ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టేటోళ్ళేనుల్లో సీదా హోటల్కు పోయి తింటోళ్ళు ఏరే. మళ్ళా మునుపు తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలోనే బగ్గ కాయిష్ చేసే దోశలకు దేశమంతా ఫిదా అవుతుందన్నట్టు.